ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరికీ కైకలూరు దైవీ పరివారం వైపు నుండి అందరికీ, పరివారంలో వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. బాబాకి హ్యాపీ న్యూ ఇయర్ బాబా. అలాగే అందరికీ బాబా మనకి ఈ సంవత్సరం అంతా అందరికీ శుభభావనలు ఇవ్వమని హోంవర్క్ ఇచ్చేశారు. కాబట్టి మనకు ఒక్కరోజే కాదు, అందరి ఆత్మలకి రోజు శుభభావనల యొక్క కానుకలు ఇవ్వడమే పని. మన జేబులో డబ్బులు ఏమీ ఖర్చు అవ్వవు, కానీ బాబా ఏమన్నారు, కానుకలు ఇస్తూ ఉండండి. అంటే ఎవరి కోసమైనా శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూనే ఉండాలి. ఈ ఆత్మ కళ్యాణం జరగాలి, ఈ ఆత్మ ముక్తి జీవన్ముక్తి లభించాలి, ఈ ఆత్మ శాంతి పరిస్థితిగా కావాలి. ఇలా ఒక్కొక్క సంకల్పం బాబా మనల్ని ఏమనమని చెప్తున్నారో మనం అవ్వాలి, వాళ్ళను కూడా అదే దృష్టితో మనము చూసి సంకల్పం చేయాలి. అదే బాబా మీరు కానుక ఇవ్వడము, గిఫ్ట్ ఇవ్వడము అని అన్నారనమాట. ఈ గిఫ్ట్లకి ఎక్కువ డబ్బులు అవ్వవు కదా, ఒక్క పైసా కూడా అవ్వదు. రెండోది, మనం ఎంత కానుకలు ఇస్తే బాబా మన అకౌంట్లో అంతా జమ వేస్తారనమాట. అంటే ఎంత ఇస్తూ ఉంటే మనకి జమ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా మనకి మంచిదే అనమాట. కాబట్టి అందరికీ కూడా ఏ ఆత్మను చూసినా బాబా ఆత్మిక వృత్తి మీకు ఉండాలి, ఆత్మిక దృష్టి వాళ్ళకు ఉండాలి అని చెప్తాం. ఆ ఆత్మ యొక్క ఉన్నతి కోసము సంకల్పం. అలాగే లౌకిక పరివారంలో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా మనము ఆత్మరూపంలో ఒక పేరు పెట్టుకోవాలి. వీళ్ళు మహావీరాత్మ, వీరు దేవాత్మ, ఏదో ఒక మంచి గుణం తీసుకొని ఆ మంచి గుణంతో వీళ్ళు ఫలానా ఆత్మ, వాళ్ళ పేరు మీకు గుర్తు రాకూడదు, వాళ్ళు ఫలానా ఆత్మ అనాలి. వీళ్ళు ఫరిస్తాలు, వీళ్ళు శాంతి ఫరిస్తాలు, మహావీరాత్మలు చెప్పండి. చాలా ఉన్నాయి కదా, చెప్పండి. ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళని? మళ్ళీ ఇక్కడ వినేసి రేపు మర్చిపోతారు, అందుకని ఇప్పుడే చెప్పేసేయండి. ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకోండి ఇంట్లో ఉన్నవాళ్ళు. ఆ ఆత్మ గుర్తు రాగానే మీకు ఏం పేరు గుర్తు రావాలి? మీరు పెట్టిన పేరు గుర్తు రావాలి. అలౌకిక పేరు మీరు పెడతారు కదా, వీళ్ళు శాంతి స్వరూపాత్మ, వీళ్ళు మహానాత్మ, వీళ్ళు శ్రేష్ఠాత్మ, వీళ్ళు పుణ్యాత్మ, వీళ్ళు పూజ్యాత్మ, అందరికీ పేర్లు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టేసేయండి. మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడతారో, ఎవరితో ఉంటారో వాళ్ళతో అనమాట. పూజ్యాత్మ ఇలా అంటున్నారు, పుణ్యాత్మ ఇలా అంటున్నారు, మహానాత్మ ఇలా అంటున్నారు, శాంతి పరిస్థితి ఇలా అంటున్నారు, ఇలా చెప్తున్నారు, నేను వింటున్నాను. నేను ఆత్మను వీళ్ళ ఆత్మతో మాట్లాడుతున్నాను. బాబా ఒక్కటే కదా. మీ శక్తి అనేది మీరు వాళ్ళకి ప్రవహింప చేయాలి, శక్తిని ఇవ్వాలి అంటే ముందు మనం ఆత్మ వాళ్ళ ఆత్మ అనుకుంటేనే మనం శక్తిని ఇవ్వగలం. లేకపోతే నెమ్మదిగా బలహీనం అయిపోతుంది ఆత్మ. అందుకని దేహం సంబంధంలోకి వచ్చామనుకోండి ఆత్మ బలహీనం అవుతుంది. ఆత్మ సంబంధంలోకి వచ్చామనుకోండి ఆత్మశక్తి అనేది మనము ఇవ్వగలుగుతాము, వాళ్ళు కూడా పొందగలుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి కానుక ఇవ్వడం అంటే అంత ఈజీ ఏమీ కాదు, డబ్బులు పెట్టి కొనక్కర్లేదు. కానీ ఎంత వెనకాల వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దేహాభిమానం యొక్క సంబంధం తొలగించుకోవాల్సి ఉంటుంది, వాళ్ళని ఒక శ్రేష్టమైన ఆత్మరూపంలో చూడాల్సి ఉంటుంది. మీరు అనగా వాళ్ళకి తదాస్తు అయిపోయి వాళ్ళకి అలాంటి లక్షణాలే వస్తాయి అన్నమాట. ఎందుకంటే మీరు తదాస్తు దేవతలు కదా, మీరు అనగా వాళ్ళకి తదాస్తు అయిపోతుంది అనమాట. అందుకని అట్లా బాబా మనల్ని, మన సంకల్పాన్ని, వృత్తిని శ్రేష్టంగా మార్చడం, అప్పుడే మన వృత్తి కూడా బాబా సమానం అవుతుంది. బాబా మనల్ని ఎలా చూస్తారు? ఎంత ఉన్నతమైన ఆత్మలుగా చూస్తారు. సంగమయుగి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలు, ఎంతో ఉన్నతమైన ఆత్మల్ని బాబా సర్వ ఖజానాలకు అధికారి, అన్ని రకాల శక్తులకు అధికారి, రాజ్యాధికారి, తిలకధారి, సింహాసధారి, కిరీటాధికారి, ఇన్ని రకాలు చెప్తారు బాబా. అంటే బాబా దృష్టి చూడండి మన పట్ల ఎలా ఉంది, చాలా శ్రేష్టంగా ఉంది. ఇప్పుడు ఉన్నామా లేమా అని కాదు, అవుతామని బాబాకి నమ్మకం. అవుతామని, ఏదో ఒక రోజు నా పిల్లలు ఇలా అవుతారు. హృదయ సింహాసనాధికారి మీరు కాకపోతే ఇంకెవరు? సర్వశ్రేష్ఠ బ్రాహ్మణులు, బాబా కర్తవ్యం చేసేవారు మీరు కాకపోతే ఇంకెవరు? కాబట్టి బాబాకు మన మీద ఎంతో శుభభావన. అలాగే మనకు కూడా ఉండాలా వద్దా? బాబా సమానంగా ఒక్క నెలలో తయారవ్వాల్సిందే అని చెప్పారు నిన్న. బాబా ఏం చెప్పారు? ఒక్క నెల టైం ఇస్తున్నాను, బాబా సమానంగా అవ్వాల్సిందే. అంటే బాబా లాగా డ్రెస్ వేసుకుంటే అవుతామా? బాబా సమానంగా ఎలా అవుతామో? మనసు దగ్గర నుండి స్టార్ట్ చేసి, సంకల్పాల దగ్గర నుండి వృత్తి, దృష్టి, సంబంధ, సంపర్కము అన్నీ బాబాలాగా పెట్టుకుంటేనే బాబా సమానంగా అవుతాం, లేకపోతే ఎలా బాబా సమానంగా అవుతాం? కాబట్టి కానుకలు అనేవి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. శుభభావన, శుభకామన అనేది అందరికీ
ఇవ్వాలి. కొత్త సంవత్సరంలో అందరికీ శుభాకాంక్షలతో పాటు గిఫ్ట్లు కూడా ఇచ్చుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాళ్ళని ఆత్మస్వరూపంలో చూడాలి, మనం కూడా ఆత్మిక సంబంధంతోనే ఉండాలి. వీళ్ళు వేరు, వీళ్ళు ప్రత్యేకం అనిపించాలి, వాళ్ళకి అనిపించాలి. మనకు అనిపిస్తుంది. మనం ఎలాంటి ఆత్మలమో బాబా మనకి రోజు గుర్తు చేస్తారు. మనం ప్రత్యేకమైన ఆత్మలమే, కానీ వాళ్ళకి అనిపించాలంటే మనం ఉన్నతమైన దృష్టితో చూస్తేనే వాళ్ళకి అలా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అదే సంకల్పంలో మనం బాబా సమానంగా అయ్యే పురుషార్థం చేద్దాం. మార్చాం. ఓం శాంతి. 2:1:26 మురళి. मीठे बच्चे तुम्हें आपस में बहुत बहुत रूहानी स्नेह से रहना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు పరస్పరము చాలా చాలా రుహానీ స్నేహంతో ఉండాలి. కభీ భీ మతభేదమే నహీ ఆనా హై. ఎప్పుడూ కూడా అభిప్రాయ భేదాల్లో రాకూడదు అంటున్నారు బాబా. ప్రశ్న, హర్ ఏక్ బ్రాహ్మణ్ బచ్చే కో అప్నీ దిల్ సే కౌన్ సీ బాత్ పూఛనీ చాహియే. ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ తమ మనసుతో ఏమని ప్రశ్నించుకోవాలి అంటున్నారు బాబా. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ తమ మనసుని ఏమని ప్రశ్నించుకోవాలి అంటున్నారు. ఆన్సర్, అప్నీ దిల్ సే పూఛో మే ఈశ్వర్కి దిల్ పర్ చడా హువా. మీ మనసును మీరు ప్రశ్నించుకోండి, నేను బాబా హృదయాన్ని జయించగలిగానా, ఏమని జయించగలిగానా. 2, మేరే మే దైవీ గుణం కి ధారణ కహా తక్ హై. నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు అయింది. 3, మే బ్రాహ్మణ్ ఈశ్వరీ సర్వీస్ మే బాధాతో నహీ డాల్తా. నేను బ్రాహ్మణాత్మను ఈశ్వరీయ సేవలో ఏదన్నా విఘ్నం వేస్తున్నానా. 4, సదా క్షీరఖండ రహతా హూ. సదా క్షీరఖండంగా ఉన్నానా. 5, మే సదా శ్రీమత్ కా పాలన కర్తా హూ. నేను సదా శ్రీమతాన్ని పాలన చేస్తున్నానా. ఈ 5 మిమ్మల్ని మీరు చూసుకోవాలి అంటున్నా. నేను బాబా హృదయాన్ని జయించుతున్నానా, నేను దైవీ గుణాలని ధారణ ఎంతవరకు చేస్తున్నాను, నేను బ్రాహ్మణాత్మను సర్వీస్లో ఏమీ విఘ్నాలు వేయడం లేదు కదంటే నా మూలంగా సర్వీస్ అనేది ఏమన్నా ఆగిపోవడమో లేకపోతే జరగకపోవడం అట్లా ఏమన్నా జరుగుతుందా, లేకపోతే నన్ను చూసి మరి బాబా సేవ దగ్గరికి వెళ్ళే వాళ్ళు వెళ్లకుండా ఏమన్నా ఉంటున్నారా. అట్లాగా మనం జాగ్రత్తగా మనల్ని మనం కూడా చూసుకోవాలన్నమాట. అలాగే కలిసిమెలిసి ఉండే స్వభావం ఉందా, అందరూ కలిసిమెలిసి సేవ చేసే స్వభావము ఉన్నదా, పరస్పరం ఏకమతంగా ఉంటున్నామా, శ్రీమతాన్ని ఎప్పుడు పాలన చేస్తున్నామా. ఈ 5 చూసుకోవాలి. ఏ శ్రీమతాన్ని నేను ఉల్లంఘన చేయట్లేదు కదా చూసుకోవాలి. గీతే హే భోలేనాథ్ సే నిరాలా కోయి నహి. భోలానాథుని కన్నా అతీతమైన వారు వేరెవరు లేరు అంటున్నారు. ఓం శాంతి. తుమ్ బచ్చే హో ఈశ్వరీయ సాంప్రదాయ ఆగే థే అసురీ సాంప్రదాయ. బాబా అంటున్నారు, మీరు ఈశ్వరీయ సాంప్రదాయాలు బాబా వద్దకు వచ్చాక, ఈశ్వరుని శ్రీమతం మీద నడిచాక ఏమయ్యాము, ఈశ్వరీయ సాంప్రదాయం. మరి ఎవరైతే రారో వాళ్ళనేమంటారు, మరి అసురీ సాంప్రదాయాలు అంటారు. మీరు కూడా ఇంతకుముందు అసురీ సాంప్రదాయాలే అంటున్నారు బాబా. భోలానాథుడు అని ఎవరిని అంటారో మీకు మరి తెలీదు. పాటలు అయితే పాడారు, భోలానాథుడి మీద పాటలు పాడతారు, కానీ భోలానాథుడు ఎవరో తెలుసా, తెలియదు కదా అంటున్నారు. తో యహ భీ నహీ జాన్తే కి శివ శంకర్ అలగ్ అలగ్ హై. శంకర్ దేఖనా శివ బాప్ హై కుచ్ భీ నహీ జాన్తే. అలాగే శివుడు వేరు శంకరుడు వేరు అనే విషయం కూడా తెలియదు. కొంతమందికి ప్రాక్టీస్ అవ్వలేదు అనుకోండి, శంకరుడు బొమ్మ చూసి శివబాబా అంటారు. శివబాబానా శంకరుడా, శంకరుడు వేరు శివబాబా వేరు. శంకర్ బాబా అని అనరు, శంకరుడు బాబా ఎవరు బాబా అంటారు. కాబట్టి శంకరుడు వేరు శివబాబా వేరు. ఈ విషయం కూడా ఇంతకుముందు మీకు తెలీదు. శివుణ్ణి పూజించడం అంటే భక్తులు అనుకుంటారు మేము ఎంత గొప్ప శివభక్తులం అంటే అంటారు. ఎవరి భక్తులు నిజం చెప్పాలంటే శంకరుడు భక్తులు. శివభక్తులు ఎవరైనా ఉన్నారా? అసలు శివబాబా అంటే ఎవరో తెలియకుండా శివభక్తులు ఎక్కడి నుండి వచ్చారు అంటారు కదా. మేము చాలా గొప్ప శివభక్తులు. ఎవరి భక్తులు నిజం చెప్పాలంటే శంకరుడు భక్తి చేసాం. మనకు అసలు శివబాబా తెలిస్తేనే కదా, కాబట్టి శంకరుడు భక్తి చేసామన్నమాట. కాబట్టి బాబా అన్నారు మీకు తేడా కూడా తెలియదు అంటున్నారు. భోలానాథుడి పిల్లలు మనం కూడా బోలాగానే ఉన్నాం. ఏం తెలియదు, అన్నీ కలిపేసుకొని ఏదొస్తే అది చేసేసాము, ఎవరు ఏం చెప్తే అది వినేసామన్నమాట. ఇప్పుడు బుద్ధితో అర్థమవుతుంది శివబాబా ఎవరు, శంకరుడు ఎవరు, శివబాబా ఏం చేస్తారు, శంకరుడు ఏం చేస్తారు, అన్ని కర్తవ్యాలు మీకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. అందుకే మీరు ఈశ్వరీయ సాంప్రదాయాలు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అలాగే ఆత్మని చూస్తూ రూహానీ ప్యార్ కైసా హోనా చాహి.
ఇది కూడా నేర్చుకుంటున్నారు. ఆత్మిక ప్రేమ అంటే ఏంటి అసలు అనేది కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదే దేహాభిమానం యొక్క ప్రేమలే ఉంటాయన్నమాట. కానీ అసలు ఆత్మిక ప్రేమ అంటే ఇప్పుడే మీరు నేర్చుకుంటున్నారు. మీరు బ్రాహ్మణ కులంలోకి వచ్చారు. జిస్కా పూరా ప్యార్ నహీ హోగా తో పూరా పద్ భీ నహీ పాయింగే. బాబా అంటున్నారు, పిల్లలు బ్రాహ్మణ పరివారం అన్నా, బ్రాహ్మణ కులం అన్నా ఆత్మల పట్ల ప్రేమ ఉన్న ఉన్నతమైన పదవి పొందుతారు. లేదా ఆత్మల పట్ల ప్రేమ లేదు కానీ చాలా అందరితో ప్రేమగా ఉన్నారు, సంబంధికులతో ప్రేమగా ఉన్నారు అనుకోండి, లాభమేం లేదు. ఆత్మ పట్ల ప్రేమగా ఉంటేనే ఉన్నతమైన పదవి పొందుతారు అంటున్నారు. ఆపస్ మే కోయి झगड़ा नहीं होता वहाँ तो है ही एक धर्म एक राज्य यहाँ तो राजा ही है नहीं. సత్యుగం అనుకోండి, అక్కడ గొడవలే ఉండవు, ఒకటే ధర్మం ఒకటే రాజ్యం. ఇంతకుముందు ఇక్కడైతే అసలు రాజ్యాలు కూడా లేకుండా పోయినాయి. చివరికి వచ్చేసరికి ఏమైంది, రాజ్యాలు కూడా లేకుండా పోయినాయి అనమాట. ब्राह्मणों में भी देहाभिमान होने के कारण मतभेद में आ जाते हैं. ऐसे मतभेद में आने वाले సజాయి ఖాకర్ ఫిర్ పాస్ హోంగే. బాబా పిల్లలుగా అయిన తర్వాత మనం అందరం చేసేది ఏంటిది, బాబా సేవ అంటే ఏంటి, ఆత్మల కళ్యాణం చేస్తున్నాం. దాంట్లో చేసేదే బాబా సేవ, చేసేదే బాబా జ్ఞాపకం. మళ్ళీ మనలో మనం కొట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఏ సేవ కోసం కూడా అభిప్రాయ భేదాల్లో పిల్లలు ఎప్పుడూ రాకూడదు. అసలు స్థాపన చేసేదే ఏకధర్మం ఏకరాజ్యం. స్థాపన చేసే వాళ్ళు గొడవలు పడొచ్చా అంటున్నారు బాబా. సేవ కోసం అనేది ఎప్పుడు మీరు గొడవలు పడకూడదు అంటున్నారు అనమాట. అభిప్రాయ భేదాల్లో రాకూడదు. तो राजा खाकर फिर होंगे तो होने के कारण मतभेद में आ जाते हैं. ऐसे मतभेद में आने वाले సజాయే ఖాకర్ ఫిర్ పాస్ హోంగే. బాబా అంటున్నారు, అభిప్రాయ భేదాల్లో వచ్చారనుకోండి బ్రాహ్మణులు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది, అప్పుడు పాస్ అవుతారు అంటున్నారు అనమాట. తో ఫిర్ వహా ఏక ధర్మమే రహతే హే వహా శాంతి రహతీ హే. సత్యుగంలో ఒకే ధర్మం ఉండడం వల్ల చాలా శాంతి ఉంటుంది. ఇక్కడ అసురీ సాంప్రదాయాలు అవడం వల్ల కొట్టుకుంటూ ఉన్నారు. ఏ సాంప్రదాయ అసురీ ఫ్యామిలీ టైప్ తో యహా హే ఈశ్వరీ ఫ్యామిలీ టైప్. భవిష్య के लिए दैवी गुण धारण कर रहे हैं. బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ అన్నమాట. భవిష్యత్తు కోసము దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. నేను సత్యుగంలో వెళ్తాను, దేవతగా అవుతాను, నాలో ఎన్ని దైవీ గుణాలు వచ్చినాయి, ఎవరిది వాళ్ళే పరిశీలించుకుంటున్నారు, ధారణ చేస్తున్నారు. బాబా రోజు ఒక్కొక్క విషయం గురించి లేకపోతే కొన్ని విషయాలు పిల్లలు ఇలాంటి దైవీ గుణం మీలో ఉండాలి. ఇవాళ ఏం నేర్పించారు, మీరు ఏకమతంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇది కూడా దైవీ గుణం. సత్యుగంలో ఇలాంటి దైవీ గుణం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఈ దైవీ గుణాన్ని ఆచరించాలి. అలా చూసుకోవాలి. బాబా చెప్తున్నారు, రోజు చెప్తున్నారు, ఇవి నాలో వస్తున్నాయా, అందరం కలిసిమెలిసి సేవ చేస్తున్నామా, అలా ఉన్నామా అనేది చూసుకోవాలన్నమాట. భవిష్యత్తు కోసం మీరు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు, సర్వగుణ సంపన్నంగా బాబా తయారు చేస్తున్నారు. సబ్తో నహీ బంతే జో శ్రీమత్ పర్ చల్తే హే వహీ విజయమాలా కా దానా బంతే హే. ఎవరు శ్రీమతం పైన నడుస్తారో వారే విజయమాలలో పూసగా అవుతారు, లేకపోతే ప్రజల్లోకి రావాల్సి వస్తుంది. అక్కడ డీటీ గవర్నమెంట్ 100% పవిత్రత, శాంతి, సుఖము అన్నీ ఉంటాయి. ఈ బ్రాహ్మణ కులము మరి ఇక్కడే దైవీ గుణ ధారణ చేయవలసి ఉంటుంది. మంచి రీతిగా ధారణ చేశారనుకోండి, ఇతరులతో కూడా చేయించారనుకోండి, అప్పుడు ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఈశ్వరీ కుల ఆపస్ మే రుహానీ స్నేహ భీ తబ్ హోగా జబ్ దేహీ అభిమాని హోంగే. రుహానీ స్నేహం కూడా ఎప్పుడు ఉంటుంది, ఆత్మాభిమానిగా అయినప్పుడే ఉంటుంది అంటే. పురుషార్థ करते रहते अंत में भी सबकी अवस्था एक रस एक जैसी तो नहीं हो सकती. फिर सजाएं खाकर पदभ्रष्ट हो पड़ेंगे, कम पद पालेंगे. ब्राह्मणों में भी अगर कोई आपस में क्षीरखंड होकर नहीं तो लून पानी रहते दैवी गुण धारण नहीं करते तो ऊंच पद कैसे पाएंगे. బాబా అంటున్నారు, మీరు నా పిల్లలు, దేవతలుగా అయ్యే పిల్లలు, ఎప్పుడు ఉప్పు నీరులాగా అవ్వకూడదు అంటున్నారనమాట. మరి ఒకవేళ అయ్యారనుకోండి, పదవి ఎలా ఇస్తాను నేను అంటున్నారు బాబా. అందుకని క్షీరఖండంలాగా కలిసి ఉండాలి, పాలు పంచదారలాగా మధురంగా అవ్వాలి. కలయిక అనేది ఎలా అవ్వాలి, మధురంగా అవ్వాలి. అలాగే ఉప్పు నీరులాగా అవ్వకూడదు అని. ఉప్పు నీరు కలయిక ఉందనుకోండి, కొంచెం హీట్ వస్తే చాలు ఉప్పు విడిపోతుంది, నీరు విడిపోతుంది అనమాట. అందుకనే బాబా ఉప్పు నీరులాగా అవ్వద్దు అంటే ఒక పరిస్థితి వచ్చింది అందుకే గొడవ పడ్డాము అంటారనమాట. ఆ పరిస్థితి రాకుండా బాగానే ఉన్నాం కదా, ఫలానా పరిస్థితి వచ్చింది కాబట్టే గొడవలు పడ్డాము అంటారు. అంటే ఏంటి, ఉప్పు నీరు అనేది టైం వచ్చినప్పుడు హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుంది, విడిపోతుంది అనమాట. అట్లా బాబా అంటున్నారు, అలా కాకూడదు, క్షీరఖండంగా ఉండాలి అంటున్నారు. అంటే పాలు పంచదారలాగా
మధురంగా ఉండాలి అంటున్నారు. మరి ఇలాంటి దైవీ గుణం అనేది నాలో ఉందా అనేది మీరే చూసుకోవాలి. చూడండి, ఒకవైపు మాయా ప్రపంచాన్ని కూడా మీరు చూస్తున్నారు కదా. మాయ ఏం చేస్తుంది? గొడవలు పెడుతుందా, కలిసిమెలిసి ఉండమని చెప్తుందా? గొడవలే పెడుతుంది. ప్రతి ఇంట్లో ఏం చేస్తుంది? గొడవలే పెడుతుంది అనమాట. కాబట్టి మీది రావణాసురుడి యొక్క రాజ్యంలో ఇల్లు కాదు, సంగమ యుగంలో దైవీ పరివారంలో వెళ్ళబోయేటువంటి మీది సంగమయుగ బ్రాహ్మణుల యొక్క ఇల్లు అంటున్నారు. ఈశ్వరీయ సాంప్రదాయం యొక్క ఫ్యామిలీ మీది అంటున్నారు అనమాట. కాబట్టి మీరు ఒకవేళ గొడవ పడ్డారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా చూశారనుకోండి, డిస్సర్వీస్ అయిపోతుంది కదా అంటున్నారు బాబా. అంటే మీరే గొడవ పడుతున్నారంటే మీరు మాకు జ్ఞానం చెప్తారా అని అంటారు కదా, అందుకే గొడవ మీరు పడకూడదు అంటున్నారనమాట. ईश्वर के साथ रहते भी हो, कोई साथ रहते, कोई दूसरे गांव में रहते, परंतु है तो इकट्ठा ना. అందరూ ఒకటే ఈశ్వరీయ ఫ్యామిలీ. కొందరు మధుబన్లో ఉండొచ్చు, కొందరు సెంటర్ దగ్గరలో ఉండొచ్చు, కొందరు దూరం గ్రామంలో ఉండొచ్చు. ఎక్కడున్నా ఇది ఒకటే ఫ్యామిలీ అంటున్నారు బాబా. కాబట్టి మనిషి యహ్ నహీ జానతే శివ్ బాబా కబ్ ఆతే హే క్యా కాకర్ కర్తే హే తుమ్కో బాబ్ ద్వారా అభి పరిచయం మిలా హై. ఇప్పుడు మీకు బాబా ద్వారా పరిచయం లభించింది. మా కర్తవ్యం ఏంటి? ఈశ్వరీయ సేవ చేసి అనేక ఆత్మల భాగ్యం తయారు చేసి వాళ్ళని బాబా పిల్లలుగా చేయాలి. మా భాగ్యం తయారు చేసుకోవాలి, వాళ్ళ భాగ్యం కూడా తయారు చేయాలి. అలాగే మరి అలా తయారు చేసేటప్పుడు సేవ చేస్తూ ఉండగానే ఒక్కోసారి ఒకరికొకరికి అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అసలు సేవ చేసిన వాళ్ళకి ఏం అభిప్రాయ భేదాలు వస్తాయి? సేవ చేస్తూ ఉంటే ఒక్కో పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది, నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అంటారనమాట. అంటే చేయగా కొంచెం ఎక్కువ స్థాయిలో సేవ చేస్తూ ఉందనుకోండి, ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. అందుకనే బాబా అంటారు అది కూడా రాకూడదు, మీరు ఈశ్వరీయ ఫ్యామిలీ ఉన్నారు. అలాగే ఎవరైనా మిమ్మల్ని చూశారనుకోండి, బ్రాహ్మణులు ఎవరైనా గౌక్కుని గొడవ పడ్డారనుకోండి, అది బయట వాళ్ళు చూశారనుకోండి, ఇంకా జ్ఞానం వింటారా? వాళ్ళు అసలు వినరు అంటున్నారు. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా సేవ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే జ్ఞానం ఇచ్చేటప్పుడు కూడా మరి కలిసిమెలిసి అంటే క్షీరఖండం లాగా ఉండాలి, కానీ ఉప్పు నీరులాగా కాకూడదు అంటున్నారు. बच्चों को रचता बाप ने आकर सारा समाचार सुनाया, साथ साथ समझाते हैं कि हे शालिग्रामे मुझे याद करो. బాబా అంటారు, పిల్లలు హే శాలిగ్రామాలు నన్ను జ్ఞాపకం చేయండి. శివ బాబా తన పిల్లలు అంటే ఆత్మలతో చెప్తున్నారు. ఎవరు మనము? బాబా శివుడైతే మనం ఎవరు? శాలిగ్రామాలు. హే శాలిగ్రామాలు మీరు నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు. శివలింగం పెట్టినప్పుడు ఇంత గుండ్రం రాళ్ళు పెడతారు, శాలిగ్రామాలు పెడతారన్నమాట. ఆ శాలిగ్రామమేమో మనము, శివలింగమేమో శివ బాబా అనమాట. శాలిగ్రామాలతో శివుడు ఏమంటున్నారు? నన్ను జ్ఞాపకం చేయండి అని. तो भारत को फिर से शिवालय बनाने रावण ने वेश्यालय बनाए खुद ही गाते हैं ना पतित विशेष है. బాబా అంటున్నారు, పాటలు పాడినప్పుడు భక్తిలో మేము పతితులం, వికారులం, పాపులం, మమ్మల్ని క్షమించండి, మాకు దారి చూపించండి, ఇలాంటి పాటలు పాడారు కదా. అంటే ఈ ప్రపంచమే వికారాలతో నిండిపోయి ఉన్నది అంటున్నారు. మరి సత్యుగం అంటే నిర్వికారి ప్రపంచము, శివాలయం లాంటిది. ఇది వికారాలతో నిండిపోయిన ప్రపంచము, సంపూర్ణ నిర్వికారిగా కావాలి. నిర్వికారి దేవతాంకో వికారి మనిషి పూజితే ఫిర్ నిర్వికారి హి వికారి బంతే. నిర్వికారి దేవతల్ని మనుషులు పూజిస్తారు, అందుకని మళ్ళీ వికారిగానే అవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు నిర్వికారులను మేము పూజిస్తున్నాం కాబట్టి మేము కూడా నిర్వికారులు అవ్వాలి అని అర్థమవుతుందా? వాళ్ళకేమన్నా అర్థం కావట్లేదు. వీరిని ఎందుకు పూజించాలి అనేది కూడా తెలియట్లేదు. వాళ్ళు పవిత్రమైనటువంటి ఆత్మలు ఉన్నారు కాబట్టి, అన్నింటితోనూ సంపన్నమైన ఆత్మలు, శక్తివంతమైన ఆత్మలు ఉన్నారు కాబట్టి వారికి పూజిస్తే మాకు కూడా ఏదైనా లాభం వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ మేము కూడా ఇలా నిర్వికారిగా తయారవ్వాలి అని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. మళ్ళీ చెయ్యమని పిలుస్తారు, ఓ పతిత పావనారండి, పావనంగా చెయ్యండి అని మాత్రం పిలుస్తారు. పావనంగా అయితే మంచిదే, కానీ నేను అవ్వాలని మాత్రం ఎవరు అనుకోవట్లేదు అంటున్నారు బాబా. ఇదే అంతిమ జన్మ పిల్లలు. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటూ ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి. అలా చేయగా ఆత్మలో ఉన్న పాపాలన్నీ దగ్ధమైపోతాయి అంటున్నారు. మరి రోజు అభ్యాసం చేయాల్సిందే కదా. మనం ఒక రోజంతా కూర్చొని చేస్తే అయిపోతుందా? అవదు కదా. రోజు మీరు చేయగా ఒక్కో పాపం. ఎందుకంటే పాపాలు కూడా అలాగే చేసి ఉంటాం కదా. 63 జన్మలు ఒక్కో పాపం, ఒకరోజు ఒక పాపం, ఇంకో రోజు ఇంకో పాపం చేసి ఉంటాం. అట్లాగే ఇక్కడ కూడా జ్ఞాపకం చేసేటప్పుడు కూడా మనకి మరి కొంచెం సేపు మనం యోగం చేసిన ఒక్క బాబాని మాత్రమే, అందరి దేహాభిమానంలో ఉండి కాదు, ఆత్మస్థితిలో ఉండి ఒకే ఒక బాబాని జ్ఞాపకం చేస్తే అప్పుడు మాత్రమే వికర్మలు వినాశనం అవుతాయి. కాబట్టి అభ్యాసం చేయాలి అంటున్నారు బాబా. సతో ప్రధాన దేవతలు అవుతారు. చంద్రవంశీ క్షత్రియ ఫ్యామిలీ टाइप में आएंगे तो इस समय तो ईश्वरी फैमिली टाइप, दैवी फैमिली में 21 जन्म रहेंगे. సత్యుగము దైవీ ఫ్యామిలీ టైప్, త్రేతాయుగము చంద్రవంశీ ఫ్యామిలీ టైప్, ఇక్కడ ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ అంటున్నారు బాబా. ఇప్పుడు దేవతలు అవుతారంటే 21 జన్మల వరకు మీరు అదే విధంగా ఉంటారు కదా.
పురుషార్థకర్ సర్వగుణ సంపన్న బన్నా హై. మొదట మీ ఆత్మ శ్రమ పడాలి అంటున్నారు, పురుషార్థం చేయాలి. ఏమి పురుషార్థం? నేను సర్వగుణాలతో నిండుగా అవ్వాలి. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో మళ్ళీ నేను అలాగే అవ్వాలి అని. తో సంఝానా పడే భగవాన్ హే బాప్ హమ్ ఉన్కే బచ్చే హే ఫ్యామిలీ హుయి గాతే హే నా తుమ్ మాత్ పితా హమ్ బాలక్ తేరే. నీవే తల్లివి తండ్రివి నీవే అని పాటలు పాడతారు కదా. ఒక్క భగవంతుడు తండ్రి అయినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఫ్యామిలీ అనే కదా అర్థం. భగవంతుడా మీరు తల్లి తండ్రి మేము మీ పిల్లలము అన్నారా, లేకపోతే నువ్వు నేను ఒకటే అన్నారా? భగవంతుడా నువ్వు నేను ఒకటే అన్నారా? నేనే నువ్వు నువ్వే నేను అన్నారా? ఏమన్నారు? నువ్వు తండ్రివి మేము మీ పిల్లలము. నువ్వేమో దయాసాగరుడివి మాకు కొంచెం దయ చూపించు, నువ్వేమో క్షమాసాగరుడివి మాకు కొంచెం మమ్మల్ని కొంచెం క్షమించు, నువ్వేమో ప్రేమసాగరుడికి మాకు ఒక చొక్కంత ప్రేమ ఇవ్వు. అయ్యే కదా అడిగాము. భగవంతుడా నువ్వు నేను ఒకటే అని అన్నామా? భక్తిలో అనలేదు కదా. మరి బాబా వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఏం చేస్తారు? పిల్లలకి అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది యాక్యురేట్ ఫ్యామిలీ. తల్లి తండ్రి పిల్లలు ఒకటే ఫ్యామిలీ, ఇంకొక రిలేషన్ అనేది లేదు. 21 జన్మల కోసం వారసత్వం కూడా పొందుతున్నారు. కాబట్టి బాబా అంటున్నారు దైవీ ఫ్యామిలీకే హే నా వామ మార్గమే అసరీ ఫ్యామిలీ హో జాతి హే. మీరు దైవీ ఫ్యామిలీలో ఉన్నవారు నెమ్మదిగా ద్వాపరయుగం నుండి వామ మార్గంలో వచ్చి వికారీ ఫ్యామిలీలో పడిపోయారు. మొట్టమొదట దైవీ ఫ్యామిలీలో ఉండేవారు అంటున్నారు. ఇదంతా నాలెడ్జ్ మీ బుద్ధిలో ఉండాలి, మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు అంటున్నారు. అసలు దేవతా ధర్మము దైవీ ఫ్యామిలీగా ఒకప్పుడు మనము ఉండేవారమి. సంగమంలో భవిష్యత్తు కోసం దేవతలుగా తయారవుతున్నారు. తుమ్కో తో బ్రాహ్మణ ధర్మ ఫిర్ దేవీ దేవతా ధర్మ మే ఆనా హై. सब कैसे हुआ यह भी कल्प कल्प संगम पर तुमको ब्राह्मण देवता क्षत्रिय धर्म में ले आते हैं. కల్పకల్పము ఇలాగే చక్రంలో తిరుగుతారు. బ్రాహ్మణ్ నుండి దేవతలు, దేవతల నుండి క్షత్రియులు, వైశ్య శూద్ర వర్ణాలు. ఆత్మ ఒక్కొక్క గుణం పొందే కొద్దీ దేవత అవుతుంది, ఒక్కొక్క గుణం పోగొట్టుకునే కొద్దీ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల్లో ఒక్కో యుగంలో ఒక్కొక్క రకంగా పరివర్తన చెందింది. ఇంతకుముందు ఈ విషయాలు తెలియదు, ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. ఘోరమైన అంధకారంలో ఉండేవారు, ఇప్పుడు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. శివ జయంతి మనాతే హేనా, శివ జయంతి కే బాద్ ఫిర్ క్యా హోగా, అందరు దైవీ రాజ్ కి జయంతి హోగినా. మరి శివ జయంతి జరుపుతారు, శివరాత్రి జరుపుకుంటారు, పెద్ద పండుగగా జరుపుకుంటారు, ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. ఇలా జనవరి ఫస్ట్ లాగా కాదు, శివరాత్రి ఎలా జరుపుకుంటారు, ఎంతో భక్తి భావన అట్లా జరుపుకుంటారు అన్నమాట. మరి బాబా అంటున్నారు శివ జయంతి జరిగిందంటే కొత్త ప్రపంచం కూడా రావడానికి సిద్ధం అవుతుంది. ఎప్పుడు పరమాత్మ శివుడి సృష్టిపైన అవతరిస్తారో అప్పుడు దైవీ రాజ్య స్థాపన కూడా మొదలైనట్టే. మళ్ళీ దైవీ రాజ్యము, దైవీ ఫ్యామిలీలు స్టార్ట్ అవ్వడానికి ఈ సంగమం అనేదే ఆధారము. భగవంతుడు వస్తే దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు, మనుషుల్ని దేవతలుగా మారుస్తారు. అంతేకాని ఉత్త శివరాత్రితో లాభం ఏముంది? ఆత్మలోని అజ్ఞానాంధకారం దూరం అయ్యేటువంటి రాత్రి పరమాత్ముడు అవతరించే శివరాత్రి అంటే. ఈ శివరాత్రి అనేటువంటిది ఏంటి? హెవెన్ అనేది స్థాపన అవుతుంది, స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది, అది సంగమంలోనే కదా. తో రాత్ మే ఆతా హూ. బాబా అంటారు కలియుగం చివరి టైమే ఘోరమైన అజ్ఞానాంధకారం అనే రాత్రి, అప్పుడే నేను వస్తాను. మీరు వేరే వారికి కూడా ధారణ చేయించాలి, మనస వాచ కర్మణ సర్వీస్లో నిమగ్నము అవ్వాలి అంటున్నారు. ఎంత బాబా సేవ చేస్తే అంత బాబా హృదయ సింహాసనం ఎక్కడానికి అధికారి అవుతారు అంటున్నారు బాబా. కాబట్టి तो कोई ऑलराउंड सर्विस वर्कर्स होते हैं, सब काम सीखना चाहिए, खाना पकाना, रोटी पकाना, बर्तन मांजना, यह भी सर्विस है. బాబా అంటున్నారు సర్వీస్ చేయమంటే జ్ఞానం చెప్పడం ఒకటే అనుకుంటున్నారా అంటున్నారు. బాబా ఇంట్లో భోజనం వండడం నేర్చుకోవాలి, రోటీ చేయడం నేర్చుకోవాలి, అంట్లు తోమడం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా సర్వీసే. సర్వీస్ అంటే బాబా పేపర్ చూపించి చేసే సర్వీస్ అనుకుంటున్నారా? అదొకటే కాదు అంటున్నారు, అన్నీ నేర్చుకోవాలి. అప్పుడేమంటారు? ఆల్రౌండ్ సేవాదారు. అప్పుడు ఏమవుతుంది? అన్ని రకాలుగా భాగ్యం తయారవుతుంది, అన్ని రకాలుగా సంపాదించుకునే వాళ్ళు ఏమవుతారు? సంపన్నులు అవుతారు కదా. అట్లాగే అన్ని రకాల సేవ చేయగలిగే వాళ్ళు కూడా తొందరగా సంపన్నంగా అవుతారు. ఆల్రౌండ్ సేవ చేయాలి. ఏమేం పనులు కూడా మళ్ళీ బాబా చెప్తున్నారు, వంట చేయాలి, అలాగే రోటీ చేయాలి, మళ్ళీ అంట్లు కూడా తోమాలి అంటున్నారు. ఇది కూడా సర్వీస్. బాబాని జ్ఞాపకం చేస్తూ చేయాలి. ఫస్ట్ ఏంటిది? బాబాని జ్ఞాపకం చేస్తూ ఈ అభ్యాసం అనేది చేయాలి అంటున్నారు. అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి, భాగ్యం కూడా తయారవుతూ ఉంటుంది అంటున్నారు. వహా సర్వగుణ సంపన్న रहते యథా రాజా రాణి తథా ప్రజా దుఃఖకి బాత హోతీ నహీ సమే సబ్ నరకవాసి. సత్యుగంలో సర్వగుణ సంపన్నంగా ఉంటారు. ఇప్పుడు అందరూ నరకవాసే, దిగే కళలోకి వచ్చేసారు కదా. దుఃఖాల నుండి విడిపించి సుఖంలోకి బాబా తీసుకెళ్తున్నారు, లిబరేటర్ అంటారు. బాబా అంటారు समझाया पढ़ाते हैं तो यह ऐसे नहीं कि 84 जन्म लेंगे, जो थोड़ा पढ़ेंगे देरी से आएंगे, जो जन्म भी कम होंगे. కొంచెం చదువుకుంటే చిన్న పదవి వస్తుంది అంటున్నారు బాబా.
కొందరు 10వ తరగతి చదువుకుంటారనుకోండి, ఇక్కడ వాళ్ళకి వచ్చే పోస్ట్ వేరే ఉంటుంది. డిగ్రీలు చదివారనుకోండి, వాళ్ళకి వచ్చే పోస్ట్ వేరే ఉంటుంది. ఇంకా ట్రైనింగ్లు అయ్యారనుకోండి, వాళ్ళకి వచ్చే పోస్టులు వేరేగా ఉంటాయి అన్నమాట. అట్లా బాబా అంటున్నారు మీరు కూడా ఇక్కడ అంతే అంటున్నారు అనమాట. ఎంత సేవ చేస్తారో, ఎంత చదువుకుంటారో, ఎంత సాధన చేస్తారో వాళ్ళకి వచ్చే పోస్టు వేరేగా ఉంటుంది. ఏదో ఒకట్లే అని 10th క్లాస్ వరకు చదువుకుంటారు కొందరు. ఏదో చదువుకోకపోతే ఇంట్లో కూర్చుంటే కూడా బాగోదు కదా అన్నట్లుగా కూడా చదివిస్తారనమాట. ఏదో కొంచెం చిన్న పదవి అంటే ఏమంటున్నారు, ప్రజా పదవిలోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. జన్మలు కూడా తక్కువ ఉంటాయి. ఎక్కువ భాగ్యం తయారు చేసుకుంటే ఫుల్ జన్మలు ఉంటాయి. ఎక్కువ భాగ్యం లేదు, మనం ఫస్టే సత్యుగం ఫస్ట్లోనే వచ్చేసి తినేయడానికి సరిపడా లేదనుకోండి, అప్పుడు వస్తారా? బాబా అంటున్నారు 84లో 4 జన్మలు పోతాయి. ఎన్ని ఉంటాయి? 80 ఉంటాయి. 80 జన్మలు తీసుకుంటుంది ఇక ఆత్మ. ఎందుకంటే 4 జన్మలకు సరిపడా తినడానికి అక్కడ ఏమీ లేదు. అందుకని పరంధామం నుండి రాదు, దేవతగా జన్మ తీసుకోదు, స్వర్గంలో రాదనమాట. ఒక 4 జన్మలు ఆగనిచ్చి అప్పుడు మళ్ళీ పరంధామం నుండి ఆత్మ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని జన్మలు ఉన్నాయి? 80 జన్మలే. అట్లా ఇంకా కొన్ని జన్మలు తక్కువ ఉండేవాళ్ళు ఉంటారు, 82 ఉండేవాళ్ళు ఉంటారు. మరి ఇట్లా తక్కువ ఉంటాయి అంటున్నారు బాబా. ఎంత భాగ్యం ఎక్కువ తయారు చేసుకుంటే అంత తొందరగా వస్తారు లక్ష్మీనారాయణల రాజ్యంలో. ఫస్ట్ జన్మలో ఫస్ట్ అన్నీ పొందడానికి వస్తారు. పోన్లే బాబా 82 అయితే ఏమైంది, 80 అయితే ఏమైంది అంటే, అదే సత్యుగం అనేది మొదలైంది అనుకోండి. మొదలైన తర్వాత దాంట్లో అందరూ ఉంటారు కదా, సత్యుగము మెహల్స్లో ఉంటారు కదా, రాజ్యం చేస్తారు కదా, వాళ్ళు కొంచెం వాడేసినట్టు కదా. ఫుల్ సుఖంలోంచి కొంచెం తగ్గిపోయింది. ఒక జన్మ తగ్గిపోయినప్పుడు ఏమైంది, కొంచెం సుఖం తగ్గిపోయింది. అట్లా 2 జన్మలు తగ్గిపోయినాయి, 3 జన్మలు తగ్గిపోయినాయి అనుకోండి, కొంచెం సుఖం తగ్గుతూనే ఉంటుంది. అందుకే 80 జన్మల వాళ్ళది వేరు, 84 జన్మల వాళ్ళది వేరుగా ఉంటుంది. సుఖం యొక్క ఖాతా వేరుగా ఉంటుంది అనమాట. బాబా అంటారు పిల్లలు ఎవరైతే కొంచెమే తయారు చేసుకుంటారనుకోండి, ఏదో కోర్సు విన్నారు, ప్రదర్శని విన్నారు, ఏదైనా ఎప్పుడైనా కొంచెం సహయోగం చేశారు, ఏదో సేవ చేశారు, అప్పుడు సత్యుగంలో నుండి ఎగిరిపోతారు. త్రేతాయుగంలో కూడా ఒక 2 జన్మలు లాస్ట్లో వస్తాయి, కానీ రాకుండా మాత్రం ఉండవు. మనం వాళ్ళ కోర్సు ఇప్పించేసాం కాబట్టి ఒక జన్మ అయితే గ్యారంటీగా ఉంటుంది అనమాట. మీ ఎట్లయితే పాస్పోర్ట్ ఉంటేనే విదేశాలకు పంపిస్తారు కదా, అట్లాగే వాళ్ళ కోర్సు తీసుకొని బాబా అంటేనే వాళ్ళు బాబాని మనస్ఫూర్తిగా ఈయనే భగవంతుడు, తండ్రి, నేను ఆత్మని అని అర్థమైతే ఒక జన్మ అయితే వాళ్ళకి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళు సహయోగిగానో ఏదో ఒకటి అవుతారు వాళ్ళు. కాబట్టి బాబా అంటున్నారు లాస్ట్కి వచ్చేసే కొద్దీ పదవి అనేది తగ్గిపోతుంది, జన్మలు అనేవి తగ్గిపోయినట్లే కదా అంటున్నారు. పావన్ थे अभी तो पतित बने हैं सबका कल्याण बाप जब आते हैं तो सबका कल्याण होता है. బాబా వచ్చినప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది. ఇది కళ్యాణకారి సంగమయుగం. బలిహారీ బాప్కి जो सबका कल्याण करते सबका कल्याण तो दुख नहीं था यह तो समझाना पड़े ఈశ్వరీ ఫ్యామిలీ టైప్ కే हैं. బాబా అన్నారు ఒకప్పుడు ఏ దుఃఖం లేని సంతోషంగా ఉండే ప్రపంచంలో మనమే ఉన్నాము అని అందరికీ తెలియచేయండి. ఇప్పుడు పరమాత్ముని ఎవరినైతే నీవే తల్లివి తండ్రివి అని మహిమ చేశారో ఆ భగవంతుడే వచ్చి ఉన్నతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ బాబా పిల్లల్ని వారసత్వం ఇవ్వటానికి దత్తత తీసుకున్నారు. ఫస్ట్ ఏం చేశారు? దత్తత తీసుకున్నారు. దత్తత మన అమ్మ నాన్నల్ని అడిగి తీసుకున్నారా? మనల్ని అడిగి తీసుకున్నారు. మనల్ని ఏమని అడిగారు? పిల్లలు నాకు దత్తత రండి, నేను చెప్పినట్టు వినండి, నేను మీకు వారసత్వం ఇస్తాను అని చెప్తే ఓకే బాబా మాకు ఎంతకంటే ఏం కావాలి అని మన నోటి మాటతోనే బాబా మీరు నా వారు, నేను మీ వారు అయిపోయింది. దత్తత వచ్చేసారు, బాబాకి దత్తత వచ్చారు. ఎప్పుడైతే బాబా వారికి అయ్యారో బాబా దత్తత తీసుకున్నట్లే కదా. ఎప్పుడైతే దత్తత తీసుకున్నారో అప్పుడు వారసత్వ హక్కులు కూడా వచ్చేసినాయి. సత్యుగంలో వెళ్ళే హక్కు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ భారతవాసీలకి తెలీదు, విదేశీయులకు కూడా తెలీదు. సంగమంలో వచ్చి బాబా చెప్తున్నారు పరమాత్మతో విడిపోయి చాలా కాలమైంది అనే పాట పాడతారు. ఎక్కడ? పరంధామంలో ఆత్మ విడిపోయి క్రిందికి వచ్చింది. విడిపోవడం అంటే ఏంటి? మొక్కలైపోవడం అని కాదు. దగ్గరున్న భగవంతుడి దగ్గర ఉండేవాళ్ళము, అక్కడి నుండి ఆడుకోవడానికి కిందకు వచ్చేసామన్నమాట. ఆత్మ పాత్ర వహించడానికి కిందకు వచ్చేసి వెళ్తానంటుందా అనట్లేదన్నమాట. లాస్ట్కి అర్థమైన తర్వాత ఇంకా నాకు ఎక్కడ సుఖం దొరకదు, దుఃఖం తప్ప ఏమీ దొరకదు అన్న తర్వాత సరే వెళ్దాం అనుకుంటుంది అనమాట ఆత్మ. ఎందుకంటే మళ్ళీ సుఖంలోకి రావచ్చు అని చెప్తే ఆహా దాంట్లో వచ్చేది బెటర్. ఈ శరీరంతో దుఃఖమే, ఈ సంబంధాలతో దుఃఖమే, ఈ ధనంతో దుఃఖమే, అన్నిటితో దుఃఖమే, హాయిగా వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ నుండి వస్తే బెటర్ కదా. అప్పటి వరకు వస్తానందనమాట ఆత్మ. లాస్ట్కి ఏమంటుంది? వస్తాను అంటుంది అనమాట. ఎందుకంటే ఇంటి నుండి మామూలుగా వచ్చాము, ఆత్మ అలసిపోవాలి, ఆడి 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 అలసిపోవాలన్నమాట. ఇంకా అక్కడ కూడా చిన్నపిల్లలు ఏం చేస్తారు? కొట్టుకుంటారు, బురదలు పూసుకుంటారు, వీళ్ళు కొట్టుకొని అప్పుడు గుర్తొస్తారు అమ్మ నాన్న. ఎప్పుడు వాళ్ళ వైపు వత్తాసు పలకాలన్నప్పుడు అప్పుడు అమ్మ నాన్న గుర్తొస్తారు. మళ్ళీ అలసిపోయిన తర్వాత అలసట తీర్చడానికి, అన్నం పెట్టడానికి అప్పుడు గుర్తొస్తారు అనమాట. మనకు కూడా ఆత్మ కూడా ఎప్పుడు గుర్తొస్తారు భగవంతుడు?
బాబా మనకి ముందు జ్ఞానం ఇస్తున్నారు, పిల్లలు ఇక్కడ ఏమీ లేదు, ఇది వదలండి, బుద్ధితో మర్చిపోండి అని చెప్తున్నారు. ఫస్టే వదులుద్ది ఆత్మ, అనుభవం అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అనమాట. బాబా చెప్పింది కొంచెం కొంచెం అర్థమయ్యి అనుభవం అయ్యి, అవును నేనే దేవాత్మని, నేనే వెళ్ళాలి కదా, నేనే ముక్తిలోకి వెళ్ళాలి కదా, నేనే బాబా దగ్గరికి వెళ్ళాలి కదా అని రియలైజ్ అవుతుంది అనమాట. ఆత్మ అనేది రియలైజ్ అవుతుంది. ఇక్కడ బాబా అంటున్నారు ఇంకా కొద్ది సమయం అని ఆగారనుకోండి, గొడవలు, పోట్లాటలు, యుద్ధాలు ఎవరికి తినడానికి లభించదనమాట. ఇంకా దుఃఖం పెరుగుతుంది అంటున్నారు బాబా. విష్ణుపురి స్థాపన కర్రే బ్రహ్మ ద్వారా, ఇక్కడ స్థాపన విష్ణుపురి స్థాపన జరుగుతుంది బ్రహ్మ ద్వారా. बहुत अच्छी बात है. इस समय तुम बच्चों को तो खुशी होनी चाहिए ईश्वर से भविष्य 21 జన్మ के लिए. అక్కడ చూడండి వైకుంఠానికి వెళ్తారు అని అనుకుంటారు. వైకుంఠానికి ఎవరు వెళ్తారంటే బాగా విష్ణువుని పూజించారనుకోండి, అప్పుడు వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్ళొద్దంట, వైకుంఠం. అసలు ఆ వైకుంఠం ఎక్కడ ఉందంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి, పాల సముద్రం ఉంది, పాల సముద్రంలో విష్ణువు ఉంటారు. సరే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఇంతకీ వైకుంఠంలో అంటే అక్కడ ఉండిపోవచ్చు. అక్కడ ఉండిపోయి ఏం చేస్తారు అదేంటో తెలియదు. అసలు ముందు ఇంతకీ అక్కడ ఉండడం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే ఏంటో తెలియదు, ఏమి తెలియదు అనమాట. కానీ సత్యుగం అనేది వైకుంఠం పిల్లలు, విష్ణుపురి పిల్లలు. అక్కడ దేహాభిమానం ఉండదు, దుఃఖం ఉండదు, ఎలాంటి శోకం ఉండదు. దేవతలు దివ్యంగా జీవిస్తారు, ఈ భూమి మీదే జీవిస్తారు. ఇప్పుడు అర్థమైంది వైకుంఠం అంటే అదే అని. ఇదివరకు పాల సముద్రంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి కలిసిపోతారు. పాలలో కలుస్తారో మళ్ళీ లేకపోతే విష్ణువులో కలుస్తారో లేకపోతే పావులో కలుస్తారో, మొత్తానికి ఏదో ఒకటి చెప్తారు. ఏదో ఒక ఆశ చూపించకపోతే మనిషాత్మ పాపం వైపు వెళ్ళిపోద్దని ఏం చెప్తారు, నువ్వు వైకుంఠానికి వెళ్ళాలంటే పాపాలు చేయకు, నువ్వు విష్ణువుని నమ్ముకో అని చెప్తారనమాట. కానీ బాబా ఏమంటున్నారు, విష్ణువులాగా తయారవు, ధారణ చెయ్యి, అప్పుడు నువ్వు వైకుంఠానికి వెళ్తావు, విష్ణుపురికి వెళ్తారు అంటున్నారనమాట. కాబట్టి ఇసిలియే శ్రీమత్ पर ना चलने से कारण असली गुण छोड़ने के कारण, योग में ना रहने के कारण सब होता तो योग में नहीं है तो फिर जैसे पंडित है. బాబా అంటున్నారు శ్రీమతం పైన నడవాలి, ఒకవేళ అసలు గుణంలో వదలకపోయినా జ్ఞాపకం చెయ్యకపోయినా వాళ్ళని పండితులు అంటారు అంటున్నారు బాబా. అంటే ఏంటి, ఊరికి చెప్పడానికి చెప్తున్నారు కానీ వాళ్ళు చెయ్యట్లేదు అని. పండితుడికి ఏమైందో లాస్ట్కి వాళ్ళకు కూడా అదే అవుతుంది. అందుకనే బాబా అంటున్నారు పండితులుగా కావద్దు, మీరు ధారణ చెయ్యాలి. మీ నావ మీరే తీరానికి బాబాతో జోడించుకోవాలి. మన నావను మనమే ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా అందరి నావలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అందరి ఆత్మలకి జీవన్ముక్తి ఇప్పించాలి. చూడండి వినాశనం అయిపోతే తినడానికి దొరుకుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది, అన్ని వైపులా యుద్ధాలు వచ్చేస్తే ఏమవుతుంది నా పరిస్థితి, నన్ను ఎవరు ఆదుకుంటారు అనుకుంటారు కొంతమంది. చూడండి మనం అందరిని ఆదుకోవాలా, ఎవరన్నా మనల్ని ఆదుకోవాలా? మనం అందరిని ఆదుకోవాలి. వాళ్ళకి ఆకలి లేకుండా మనం దృష్టి ఇవ్వగలగాలి. ముందు మనకు ఆకలి వేస్తే ఏంటని మనం ఆలోచించకూడదు. వాళ్ళకి శరీరమే మర్చిపోయేటట్లు మనం అశరీరిగా అయ్యి వాళ్ళ శరీరమే మర్చిపోయేటట్టు, వాళ్ళ దుఃఖమే మర్చిపోయేటట్లు వాళ్ళకి దృష్టి శక్తిని మనం ఇవ్వాలా, లేకపోతే మనకు ఎవరన్నా కొంచెం అన్నం తెచ్చి పెడితే బాగుండనుకోవాలా? పూర్తిగా బాబా ఏమంటారు, మీరు అశరీరిగా అయ్యే కొద్దీ అన్ని దుఃఖాలకి మీరు అతీతం అయిపోతారు. ఎలాంటి దుఃఖం యొక్క అనుభవం అనేది దేహాభిమానం ఉంటేనే అవుతుంది. దేహాభిమానం లేకపోతే దుఃఖాల యొక్క అనుభవం కూడా మీకు అవ్వదు. కానీ మీకు ఎంత అశరీరీ స్థితి ఉండాలంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు భక్తులు అనుకోండి, మనల్ని తలుచుకున్న వాళ్ళకి కూడా భయాలు పోతాయంట. మనల్ని తలుచుకుంటే భయం పోతుంది, మనల్ని తలుచుకుంటే శక్తి వస్తుంది అంట. వాళ్ళు తలుచుకుంటేనే శక్తి వస్తే ఎదురుగ్గా ఉంటే ఇంకా ఎక్కువ శక్తి ఇవ్వాలి కదా. మరి వాళ్ళకి ఇవ్వాలంటే మనం తీసుకోవాలి కదా. ముందు బాబా నుండి మనం నింపుకోవాలి, స్టాక్ పెట్టుకోవాలి, ఇవ్వడం ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఇవ్వడం కూడా ప్రాక్టీస్ ఉండాలి. ఇవ్వడం ప్రాక్టీస్ లేకపోయినా అలసిపోతుంది ఆత్మ. కూసేపు యోగం చేసి అమ్మ నేను ఇంకా చేయలేకపోతున్నాను అనుకుంటారు. కానీ రోజు ప్రాక్టీస్ చేస్తేనే ఇవ్వడం కూడా మనకి అలవాటు అవుతుంది. ఏదో 4 రోజులు చేశా, 2 రోజులు చేశా, అప్పుడెప్పుడో నాకు గుర్తొచ్చినప్పుడు చేశా అంటే కుదరదు. ఎందుకంటే అంతిమంలో అంతమందికి ఇవ్వాలి అంటే, నాన్ స్టాప్గా ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాం అనుకోండి, పంచిపెడుతున్నాం అనుకోండి, పంచిపెట్టి కూడా చేయాల్సిపోద్ది. ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఏమవుద్ది, చేతిలో పనిచేస్తే చేయాల్సిపోద్ది. అట్లాగే ఆత్మకు కూడా ఇచ్చే ప్రాక్టీస్ లేదనుకోండి, అప్పుడు లాస్ట్లో అంతిమంలో ఆత్మ ఏమీ చేయలేదు, ఎవరికి ఏమీ ఇవ్వలేదు. మన ముందుకు వచ్చిన వాళ్ళకి మనమే ఇవ్వలేకపోయామనుకోండి, మనం ఎలా మాస్టర్ ముక్తిదాతలు అవుతాము? కాబట్టి బాబా అంటున్నారు మీరు దైవీ గుణాలు ధారణ చేయాలి, అందరితో చేయించాలి అంటున్నారు. పదవి ఎప్పుడు భ్రష్టం చేసుకోకూడదు. ఎప్పుడైతే శ్రీమాత ఉల్లంఘన చేశారనుకోండి, జ్ఞాపకం చేయలేదనుకోండి, అప్పుడు పట్టప్రాణులుగా అవ్వలేరు కదా. కాబట్టి तुम बच्चे किसको समझा सकते हो तो బ్రహ్మ విష్ణు శంకర్ తీనో. బ్రహ్మ ఎవరు, విష్ణు ఎవరు, శంకరుడి యొక్క పాత్ర ఏంటి, అన్నిటి గురించి మీరు అర్థం చేయించవచ్చు అంటున్నారు. బాప్ కేతే దేహీ అభిమాని బను నహి తో పురాణే సంబంధి యాద్ పడితే రహతే హై. మీరు దేహీ అభిమాని కావడం నేర్చుకోవాల్సిందే, లేకపోతే మీకు మిత్ర సంబంధికులు గుర్తు వస్తూనే ఉంటారు అంటున్నారు. మీరు దేహీ అభిమాని అయితేనే మీకు మిత్ర సంబంధికులు గుర్తురారు.
లేకపోతే గుర్తు వస్తూనే ఉంటారు. ఫస్ట్ దేహి అభిమాని, నేను ఆత్మను, ఈ బ్రుకుటి మధ్యలో ఉన్నాను, ఈ దేహాన్ని ధరించాను. ఏంటి? దేహాన్ని ధరించాను. దేహంతో చూస్తున్నా, దేహంతో వింటున్నా, దేహంతో పనిచేస్తున్నా, దేహంతో చేస్తున్నా, బాబా నా తలపై ఉన్నారు. ఇది దేహి అభిమాని యొక్క అభ్యాసం అనమాట. ఇలాగ అవ్వాలి అంటున్నారు బాబా. అవ్యభిచారి జ్ఞాపకం నష్టమోహాగా అవ్వాలి. ఏమీ కూడా బుద్ధి అనేటువంటిది ఎక్కడికి వెళ్తున్నా నష్టమోహాగా అవ్వలేరు కదా. జ్ఞాపకం అనేది అనేక మందిని జ్ఞాపకం చేస్తే అవ్యభిచారి జ్ఞాపకం అన్నారు కదా, సద్గతి అనేది పొందలేరు కదా. కాబట్టి పిల్లలు ఒక్క బాబాతోనే బుద్ధి యోగాన్ని జోడించాలి, దేహి అభిమానిగా కావాలి అంట. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा कोसम फर्स्ट पॉइंट, बाप दादा के दिल पर चढ़ने के लिए मनसा वाचा कर्मणा सेवा करनी है. బాబా హృదయాన్ని జయించాలంటే మనస వాచ కర్మణ సేవ చేయాలి. యాక్యురేట్ और ఆల్రౌండర్ బన్నా है. యాక్యురేట్గా అవ్వాలి, ఆల్రౌండర్గా కావాలి. సెకండ్ పాయింట్, ऐसा దేహి అభిమాని బన్నా है जो भी पुराने संबंधी याद ना आए. ఎలాంటి ఆత్మాభిమానిగా అవ్వాలి అంటే పాత సంబంధాలు గుర్తు రాకూడదు. పరస్పరము చాలా చాలా రుహానీ ప్రేమతో ఉండాలి, ఉప్పు నీరులాగా కాకూడదు అంటున్నారు. వరదాన్, విశ్వ పరివర్తన के श्रेष्ठ कार्य में अपनी अंगुली देने वाले महान सो निर्माण भव. విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యంలో ఒకవేళ సహాయం చేసేటువంటి మహాన్ సో నిర్మాణంగా కండి అంటున్నారు. ఏ విధంగా? స్థూలమైనటువంటిది ఏదైనా తయారు చేయాలనుకోండి, దాంట్లో అన్ని రకాలు వేసి తయారు చేస్తూ ఉంటారు కదా. సాధారణ మీఠా నమక్ भी कम हो तो बढ़िया चीज़ भी खाने योग्य नहीं हो सकती है. ఒక దాంట్లో అంతా బాగా అన్నీ వేశారు, ఉప్పు ఒక్కటే వేయలేదు, తింటారా అంటున్నారు బాబా. అన్నీ వేశారు, పంచదార వేయడం మర్చిపోయారు, తింటారా? స్వీట్ వేయడం మర్చిపోతే తింటారా అంటున్నారు బాబా. అట్లాగే విశ్వ పరివర్తన అనేది ఒక పెద్ద పని, ఒక శ్రేష్టమైన కార్యము అంటున్నారు బాబా. దీంట్లో ప్రతి ఒక్క ఆత్మ కావాలి అంటున్నారు. ఏదైనా వండైతే కొత్తిమీర కావాలి, ఆవాలు కావాలి, చిన్న జీలకర్ర కూడా కావాలి, లేకపోతే చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అన్నమాట. అవి వేయకపోతే దాని టేస్ట్ దానికి రాదనమాట. అట్లాగే ఒక చిన్నదే కదా మర్చిపోయామంటే ఏమవుతుంది? టేస్ట్ మారిపోతుంది. అట్లాగే మనం కూడా బాబాకి ఆవాలు లాంటి వాళ్ళం, జీలకర్ర లాంటి వాళ్ళం, బియ్యం లాంటి వాళ్ళం, కొత్తిమీర లాంటి వాళ్ళం. నేనేం చేస్తాను అంటే కొత్తిమీర లాస్ట్కి వచ్చి అట్లా కొత్తిమీర కొంచెం సహాయం చేస్తుంది అనమాట. లేకపోతే కరివేపాకు కొంచెం సహాయం చేస్తుంది అనమాట. అట్లాగే ఏదో ఒకటి మనం కరివేపాకు, కొత్తిమీర, లేకపోతే బియ్యమో నీళ్ళు ఏదో ఒకటి అనమాట. బాబా అంటున్నారు మీరు అందరూ కావాలి నాకు అంటున్నారు. ఏంటంటే బాబాకి అందరూ కావాలి, అందరూ రత్నాలే అంటున్నారు బాబా. ఎవరు మనం? బాబా యొక్క రత్నాలు ఉన్నాము. కాబట్టి तो आवश्यकता सबकी अंगुली चाहिए. सब अपनी अपनी रीति से अपनी अपनी आवश्यकता శ్రేష్ఠ మహారథి है. బాబా అంటున్నారు ఎవరి రీతిలో వాళ్ళే మహారథులు అంటున్నారు బాబా. బాబా పిల్లలు అయ్యారు, శ్రీమతంపై నడుస్తున్నారు, బాబా జ్ఞానం విని ధారణ చేస్తున్నారు అంటే బాబా అంటున్నారు ఒక్కొక్కరు విలువైన రత్న. ఎవరి విశేషత వాళ్ళది. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విశేషత వేరేగా ఉంటుంది. అన్నీ ఒక్కళ్ళే చేయగలుగుతారా? అస్సలు చేయలేరు. కాబట్టి ఒకళ్ళు ఒక విశేషత, ఒకళ్ళు ఒక విశేషత, ఇంకొకళ్ళు ఇంకొక విశేషత. అందరూ బాబాకు కావాలి, అందరూ శ్రేష్టమైన మహారథులే. కాబట్టి మూల్యకో జాన సబ్ మహానాత్మయ హో. బాబా అంటున్నారు మీ విలువ మీరు తెలుసుకోండి. బాబా కార్యంలో నేను ఏ విధంగా సహయోగం చేసేటువంటి రత్నాన్ని. బాబా మరి చూడండి మీరే కావాలి నాకు అంటున్నారు బాబా. ఎంత ప్రేమ ఉంటే అంటారు బాబా మనకి. అందరూ తిరస్కరిస్తూ ఉంటారు, మనకి వేస్ట్ అంటూ ఉంటారు. కానీ బాబా ఏమంటున్నారు? మీ దగ్గర ఏం గుణాలు లేకపోయినా పర్లా, నాకు మీరే కావాలి. ఏదో ఒక రకంగా అయినా ఉపయోగించుకుంటాను నేను. ఒక దాంట్లోనూ మీలో విశేషత ఉంటుంది, అదే ఉపయోగించుకుంటాను అంటున్నారు అనమాట బాబా. ప్రపంచంలో వాళ్ళందరూ తిరస్కరిస్తారు, కానీ బాబా మీరే కావాలి, మీరే అమూల్యమైన రత్నాలు అంటారనమాట. అచ్చా, మహానాత్మలు అందరూ మహానాత్మలే, అందరూ నిర్మాణం యొక్క కార్యంలో సహయోగిలే అంటున్నారు బాబా. స్లోగన్ అప్ని నేచర్ కో ఈజీ బనావో తో సబ్ కార్య ఈజీ హో జాయింగే. మీ నేచర్ని ఈజీగా చేసుకోండి. ఒకే దాన్ని పట్టుకొని వేలాడి నేను అది మారను ఇది మారను అలా చేయను ఇలా చేయను అలా వద్దు. ఎప్పుడు పరిస్థితి అలా ఉంటే మీరు అలా మారిపోవాలి. పరిస్థితిని బట్టి ఉండాలి, అర్థం చేసుకొని నడుచుకోవాలి. అన్నీ ఈజీ అయిపోతాయి. అదొక్కటి నేర్చుకుంటే
అన్నీ ఈజీ అయిపోతాయి. సరళత అనే గుణం అంటారు దాన్ని అనమాట. ఈజీగా నేచర్ని మార్చుకున్నారనుకోండి, అప్పుడు ఎదుటి వాళ్ళకి మనతో ఈజీగా ఉంటుంది, మనకి వాళ్ళతో ఈజీగా ఉండదు అనమాట. అవ్యక్తేశ్వరే ఈ సంవత్సరము అవ్యక్త మాసంలో ఏం ధారణ చెప్పారు? బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయాలి. అంటే అన్ని బంధనాలు ఉన్నా ఆ బంధనాలకు వశమయ్యి సేవకి లేకపోతే పురుషార్థానికి దూరం అవ్వకూడదు. బంధనం ఉన్నా బంధనంలో విముక్తులుగా ఉండాలి. ఆ బంధనం యొక్క ప్రభావం మన మీద కొంచెం కూడా పడకూడదు. అంటే ఆ బంధనం కోసం మనం బాబాను వదులుకోకూడదు, లేదా సేవను వదులుకోకూడదు, లేదా ఇంకొకటి వదులుకోకూడదు. ఆ బంధనాల్లో ఉంటూ కూడా ఏ స్థితి అనుభవం చేయాలి? జీవన్ముక్త స్థితి అనుభవం చేయాలి. जीवन में रहते समय नाजुक भी परिस्थिति या समस्या वायुमंडल दूषित होते हैं तो उसको प्रभाव से मुक्त బాబా అంటున్నారు, జీవితంలో ఉంటూ సమయం ఒక్కొక్కసారి టైం అనేది సెన్సిటివ్ అయిపోతుంది. పరిస్థితులు అనేవి ఏం చేస్తాయి? మనల్ని బాబాకు దూరం చేయాలని చూస్తాయి. సమస్యలు ఎలా వస్తాయి అంటే అట్లా వస్తాయి అన్నమాట. ఎప్పుడు వీళ్ళని పడేద్దామా, ఎప్పుడు వీళ్ళని దూరం చేద్దామా. ఎందుకంటే ప్రపంచక వాయుమండలం ఎలా ఉంది? చాలా విషంలాగా మారిపోయింది అంటున్నారు బాబా. దాని ప్రభావంతో ముక్తులుగా జీవితంలో ఉంటూ అన్ని భిన్న భిన్న బంధనాలతో ముక్తులుగా, సూక్ష్మ బంధనం కూడా మీ ఆత్మలో ఉండకూడదు అంటున్నారు బాబా. ఐసా హరేక్ బ్రాహ్మణ్ బచ్చేకో బంధన్ముక్త జీవన్ముక్త బన్నా హై. అలా ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా కావాలి. సంగమ యుగ पर ही इस జీవన్ముక్త స్థితికి ప్రారబ్ధక అనుభవ కర్నా హై. సంగమ యుగంలోని ఈ జీవన్ముక్త స్థితి యొక్క ప్రారబ్ధాన్ని అనుభవం చేసుకోవాలి. బంధనముక్త స్థితి, జీవన్ముక్త స్థితి ఇక్కడే అనుభవం చేసుకోవాలి అంటున్నారు బాబా. అన్ని బంధనాల్లో చిక్కుకొని దానికి ప్రభావితమైపోతే జీవన్ముక్త స్థితి అనుభవం అవుద్దా? అవ్వదు. అన్ని బంధనాలతో విముక్తులుగా ఉంటేనే మనకు జీవన్ముక్త స్థితిలో ఉన్నాము అనే అనుభవము అవుతుందన్నమాట. అచ్చా, స్వమానము నిర్మాణం యొక్క కార్యంలో ఉపయోగపడే మహాన్ ఆత్మ. నిర్మాణం యొక్క అంటే కొత్త ప్రపంచం యొక్క నిర్మాణం యొక్క కార్యంలో ఉపయోగపడే మహాన్ ఆత్మను, ఉపయోగపడే మహాన్ ఆత్మను అంటే ప్రపంచం యొక్క కళ్యాణం చేయడం కోసం నేను బాబాకి ఉపయోగపడుతున్నాను. ఎంత గ్రేట్ ఆత్మ అయితే భగవంతుడు నన్ను ఎన్నుకున్నారు, ఎంత గ్రేట్ ఆత్మను కాబట్టే నన్ను ఎన్నుకున్నాను. గ్రేట్ ఆత్మ కాదా? మనం మహాత్మాత్మైనా కాదా? ఎంత మహానాత్మలు అయితే భగవంతుడు నన్ను ఎన్నుకున్నారు అనే దృష్టితో మనము ఉండాలి అంటున్నారు. బాబా నిన్న మిలన్లో కూడా ఏం చెప్పారు? 1వ తారీఖు మిలన్లో ఏం చెప్పారు? దృఢత మరియు పరివర్తన శక్తితో ఏం చేయాలి? కారణాన్ని నివారణ చేయాలి. సమస్య అనే పదానికి వీడ్కోలు ఇవ్వాలి. ఒకటే గుర్తుండాలి, నివారణ చేయాలి. కారణాలు చెప్పకూడదు, ఏం చేయాలి? నివారణ చేయాలి అంటున్నారు. అలాగే సమస్య అనే దాని బదులు సమాధాన స్వరూపంగా కావాలి అంటున్నారు బాబా. కాబట్టి బాబ్దాదా ఎవరిని చూశారు ఈ కొత్త సంవత్సరంలో? నవయుగంలోకి వెళ్తున్నారు, నవ సంవత్సరం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నారు. ఈ రెండింటి కోసం బాబా శుభాకాంక్షలు. అలాగే నూతనమైనటువంటి సంవత్సరంతో మరి సంతోషము రావాలి, అందరికీ సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పంచిపెట్టాలి అంటున్నారు బాబా. మీకు బ్రాహ్మణాత్మలైన మీకు గుర్తుందా? మరి కొత్త సంవత్సరం 1వ తారీఖు ఎలా కళ్ళ ముందు కనబడుతుందో కొత్త ప్రపంచంలో 1వ తారీఖు కూడా అలాగే కనపడాలి అంటున్నారు. అంటే సత్యుగం యొక్క 1వ తారీఖు ఉంటుంది, అది కూడా అలాగే కనపడాలి. లక్ష్మీనారాయణ రాజ్యంలో నేను దేవతగా ఉన్నాను, రేపే రాబోతుంది అది అని చెప్పి ఇక్కడ క్యాలెండర్ ఎలా మారుతుందో అక్కడ క్యాలెండర్ కూడా వెళ్ళిపోతున్నాము అనే విషయం కూడా గుర్తుండాలి అని బాబా అన్నారు. అలాగే సంతోషంగా ఉండాలి, సంతోషము పంచిపెట్టాలి అన్నారు బాబా. కాబట్టి కళ్ళెదురుగా కూడా కనిపిస్తూ ఉండాలి. నూతన సంవత్సరము మరి ఇప్పటికి వచ్చినట్లే మీరు మీ హృదయంలో కూడా మరి కొత్త ప్రపంచం అనేది దగ్గరగా వస్తుంది అనే భావంతో ఉండండి. అలాగే మీ నయనాల్లోనూ మీ మనసులోనూ కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు అనేవి కనిపిస్తూ ఉండాలి అని బాబా చెప్పారు. అలాగే కారణాన్ని నివారణ రూపంలో, సమస్యని సమాధానం రూపంలోకి పరివర్తన చేయండి. ఇది సమస్య ఉన్నది అనే దాంట్లో చిక్కుకోవద్దు, ఇదిగో ఇది సమాధానం అని మీరే చెప్పాలి. జ్ఞానాన్ని ఉపయోగించుకొని మీ సమస్యకి సమాధానం ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలంటున్నారు బాబా. ఆ సమస్యని సమాధానం పరిచి
నివారణ చేసి, కారణాన్ని నివారణ చేసి ఎవరి భాగ్యాన్ని వాళ్ళే తయారు చేసుకోవాలి. సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ అది చేయాలంటే మనకు కష్టంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే నేను ఇలాంటి ఆత్మను అనుకుంటామో ఆ పరిష్కారం కూడా మనకి చేసే శక్తి వస్తుంది అని బాబా చెప్పారన్నమాట. వినేవారు బీకే సూర్యనారాయణ అన్నయ్య, బీకే దేవి అక్కయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే మల్లీశ్వర్ అక్కయ్య, బీకే మీ పేరు చెప్పండి అక్కయ్య, నాకు తెలియని వాళ్ళందరూ చెప్పండి పేరు. బీకే శేషారత్నం అక్కయ్య, బీకే సత్యవతి అక్కయ్య, నాగమల్లేశ్వర అక్కయ్య, వెనకాల నాగమల్లేశ్వర అక్కయ్య, నాగలక్ష్మి, ధనలక్ష్మి అక్కయ్య. మీరు కూడా చెప్పండి పేర్లు చెప్పాలి. ఏంటిది? ఓం శాంతి అని చెప్పు. ఓం శాంతి. వాకిలమ్మ అక్కయ్య తెలుసు, లక్ష్మి అక్కయ్య, శాంత అక్కయ్య, సునీత అక్కయ్య, హేమలత అక్కయ్య, లౌక్య ఆత్మ. ఇంకా మీ ఇద్దరు అక్కయ్యలు కూడా చెప్పాలి. లక్ష్మి అక్కయ్య, సీతారామ లక్ష్మి అక్కయ్య, రత్నం అక్కయ్య. అందరు అయ్యారా? ఎవరి పేరన్నా తీసుకోలేదా బాబా? అందరి పేర్లు గుర్తుపెట్టుకొని నేను అడుగుతా. సంవత్సరం ఓకే అన్నేసారు మరి. పేరు చెప్పారు, చెప్పాను. సత్యవతకి వెనకాల ఫస్ట్ అన్నపూర్ణకి పేరు చెప్పేసి మధ్యలో